शैतान और लूसीफर ये दोनों दो है या एक है, ऐसा शक कोई है तो हाथ खड़ा करो। రేపు ఈ యొక్క విషయాన్ని పూర్తిగా నేను నేర్పిస్తాను. हमारे दुश्मन के बारे में अच्छी तरह हमको समझने के बाद ही हम आगे बढ़ सकता है. మన యొక్క శత్రువు యొక్క విషయాన్ని పూర్తిగా నేర్చుకున్న తర్వాత మనం ముందుకు కొనసాగగలుగుతాం. हमारा शत्रु कौन है, మన శత్రువు ఎవరు, उनके पास ताकत कितना है, అతని దగ్గర ఎంత శక్తి ఉన్నది, ये बात अच्छी तरह नहीं जानेगा तो उसके खिलाफ हम लड़ नहीं सकता है. వాని గురించి ఇది పూర్తిగా తెలుసుకోకుండా మనం వాని జయించలేం. अच्छी तरह लड़ाई नहीं लड़ सकता. మనము సరిగా వానితోటి పోరాటాన్ని చేయలేం. नंबर 1 शैतान, ఒకటి సాతాను. नंबर 1. మొదటిది సాతాను. नंबर 2 है लूसीफर. రెండవది లూసిఫర్. अब ये लूसीफर के नीचे बहुत है. ఈ లూసిఫర్ స్వాధీనంలో కింద చాలా వాని అనుచరులు ఉన్నారు. एफएसी 6:12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. लूसीफर के नीचे का एक एक. లూసిఫర్ స్వాధీనంలో ఒక్కొక్కరు. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. देखिए ये बात समझने के लिए आप अच्छी तरह देखिएगा. మీకు అర్థం కావడం కొరకు మీరు ఇటు చూడండి అందరూ. आदम के अति में क्या क्या था. ఆదాము యొక్క స్వాధీనంలో ఏమేమి ఉండేటి. हवा, इस पृथ्वी का हवा उनके अधीन में था. ఆయనకు స్వాధీనంలో ఈ భూమి మీద ఉన్న గాలి కూడా ఆయన ఆధ్వర్యంలో ఉండేది. पृथ्वी उनके अधीन में था. భూభాగం పూర్తి ఆయన స్వాధీనంలో ఉండేది. पृथ्वी में जितना जानवर था उनके अधीन में था. భూభాగం మీద ఎన్ని జంతువులు ఉండేదో అవి కూడా ఆయన ఆధ్వర్యంలో ఉండేవి. और जितना परंदे थे उनके अधीन में था. परंदे बर्ड्स, ఎన్ని ఆకాశ పక్షులు ఉన్నాయో అన్ని కూడా ఆయనకు ఆధ్వర్యంలో ఉండేవి. समुद्र उनके अधीन में था. సముద్రములు ఆయన ఆధ్వర్యంలో ఉండేవి. समुद्र का सारे जीव जंतु उनके अधीन में था. సముద్రములో ఉండే సమస్త జంతువులు ఆయన ఆధ్వర్యంలో ఉండేవి. जब आदम शैतान के अधीन में आया, ఎప్పుడైతే ఆదాము సాతాను యొక్క స్వాధీనంలోకి వచ్చినాయి, ये सब शैतान के अधीन में आया. ఇవన్నీ సాతాను యొక్క వశంలోకి వెళ్ళిపోయినాయి. जब लूसीफर शैतान के अधीन में आया, ఎప్పుడైతే లూసిఫర్ సాతాను యొక్క స్వాధీనంలోకి వచ్చినాడో उनके साथ वाला सारे दूध भी उनके अधीन में आया. యొక్క లూసిఫర్ అనుచరులందరూ పూర్తి ఆయనకు స్వాధీనంలోకి వచ్చినారు. समझ में आया. ఇప్పుడు అర్థమైంది. तो उसमें नंबर 1, तेलुगु में नंबर 1 क्या है. దానిలో మొదటిది ఏంటి. हाँ 6:12. ఏలయనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12. మనము పోరాడిన శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ प्रिंसिपालिटीज तेलुगु में ప్రధానులతోను. प्रिंसिपालिटीज ప్రధానులతోను. हिंदी में भी उसको बोलते हैं प्रधान. హిందీలో కూడా దాన్ని ప్రధాన్ అంటారు. और ग्रीक में उसका नाम है अर्कास. గ్రీక్ లో అర్కాస్. గ్రీక్ లో దీన్ని అర్కాస్ అంటారు. ये कल मैं इसका विवरण और दे दूंगा. రేపు దీన్ని నేను వివరంగా మీకు బోధిస్తాను. दूसरा, प्रधान के बाद दूसरा कौन सा है. అధికారులు. पावर्स. అధికారులు. ప్రధానులు తర్వాత రెండవది అధికారులు. ग्रीक में एक्सोसियास. గ్రీక్ లో ఎక్సోసియాస్. గ్రీక్ లో ఎక్సోసియాస్ అంటారు. और तीसरा, మూడవది లోకనాథులతో. लोकनाथ. पूरा पूरा चदवंडी. లోకనాథులతోనూ powers of darkness of this, rulers of darkness of this world. Rulers of darkness of this world. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. वो पूरा पढ़े. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోని. Rulers of darkness of this world. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను.
అప్పుడు సి అన్నట్టు. इसको इसके लिए कॉस्मोक्राटोपास, ग्रीक में कॉस्मोक्राटोपास, గ్రీక్ లో कॉस्मोक्राटोपास, క్రాస్మో क्राटोपास. క్రాటోపాస్. अभी नेक्स्ट इतना आप लिख दिया तो ऊपर मैं लिखता हूं, ऊपर मैं लिखता हूं, ऊपर का मिटाता हूं. ఇది రాసుకున్నట్లయితే నేను పైన పై తుడిచి వేస్తున్నాను. हाँ, चौथा నాలుగవది अंधकार का. बोलो. ఆకాశ మండలమందున్న हाँ, దురాత్మ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహముతోను wicked spirits in high places, ఆకాశమందున్న దురాత్మల సమూహముతోను wicked spirits in high places, high places. ग्रीक में గ్రీక్ లో Pneumatica Ponerias, Ponerias, ये बाकी Ponerias, ये चार है. ये कल मैं आपको पढ़ाऊंगा अलग अलग ये कैसा काम करता है. ఇవి 4 విషయాలు నేను రేపు ఒక్కొక్కటి ఏ విధంగా పని జరిగిస్తుందో నేను చెప్తాను. एक प्रिंसिपालिटीज मतलब प्रधान, ప్రధానులు మొదటిది, अधिकारी రెండవది అధికారులు, और रूलर्स ऑफ डार्कनेस, इस संसार के पीछे का अधिकारी, మూడవది ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథుడు, और दूसरा विकेट स्पिरिट हाई प्लेसेस. उसका मतलब है इस जगह में देवता करके जगह जगह में प्रकट होने वाला शक्ति. దాని యొక్క ఆకాశమందు ఉన్న దురాత్మల సమూహంతో అంటే ఈ లోకంలో ఉన్న हम सबके लिए हम शैतान शैतान बोल देता है. మనం అన్నిటినీ సాతాన్ సాతాన్ అంటాము. तो अभी शैतान के साथ लड़ते समय में कौन आता है क्या है समझकर उनसे लड़ना है. ఇప్పుడు సాతాన్ అని మనం పోరాడుతున్నప్పుడు అసలు సాతాన్ తోటి ఎవరు వస్తారు, ఎట్లా వస్తారు, ఎందుకు వస్తారు అనే విషయం తెలియాలి. और उनके पास कितना शक्ति है समझना है. వారి దగ్గర ఎంత శక్తి ఉన్నదన్నది కూడా మనకు తెలియాలి. कौन किसको ले जाता है करके मालूम होना है. ఎవరు ఎవరిని తీసుకొని వెళ్తారు అన్నది కూడా తెలుసుకోవాలి. जब शैतान के डिपार्टमेंट का अच्छी तरह आपको मालूम होगा तो अच्छी तरह लड़ाई लड़ सकेगा. ఎప్పుడైతే సైతాన్ యొక్క సమూహం గురించి పూర్తిగా మీకు తెలుస్తావో మీరు అప్పుడు మంచిగా పోరాడగలుగుతారు. और पूरा मालूम नहीं है तो शैतान शैतान गोली मारेगा तो काम नहीं होगा. ఒకవేళ పూర్తిగా మీకు తెలియకుంటే సైతాన్ అని తూటాలు పిలిచినట్టయితే లాభం లేదు. अभी इंडिया में ये बात समझने के लिए देखो, इंडिया में हम रहता है మనం ఈ యొక్క విషయాన్ని బాగా గమనించండి. మనం భారతదేశంలో జీవిస్తున్నాము. तो एक एक स्टेट के अलग अलग बारे में हमको मालूम हो के स्टेट के बारे में बोलना है. మనం ఒక్కొక్క రాష్ట్రం గురించి తెలుసుకొని ఒక్కొక్క దాని గురించి పూర్తిగా చెప్పాలి. अभी अमेरिका में रह रहा है, ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాం. अमेरिका में रहकर बोलते इंडिया में गलती हुआ है. అమెరికాలో ఉండి అంటాము ఇండియాలో తప్పిదం జరుగుతున్నది అని. अमेरिका में रहकर बोल सकता है. అమెరికాలో ఉండి ఆ విధంగా చెప్పవచ్చు. इंडिया में रहकर इंडिया में गलती हो गया बोलने से क्या पूरा मालूम होगा. భారతదేశంలో ఉండి భారతదేశంలోనే తప్పు జరుగుతుందని చెప్తే ఏం ప్రయోజనం? समझ आया आपको? అర్థమవుతున్నదా అండి? अमेरिका में रहते वक्त बोलते इंडिया में गलती हो गया बोल सकता है. అమెరికాలో జీవిస్తూ ఇండియాలో తప్పు జరుగుతున్నదని చెప్పవచ్చు. इंडिया में रहते समय में ఇండియాలో ఉంటున్న సమయంలో इंडिया में गलती हो गया बोलने से कोई मतलब होता है? ఇండియాలో తప్పు జరుగుతుందని చెప్తే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? इंडिया में कौन सा स्टेट में होता है? భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరుగుతున్నది? अभी आंध्रा में आप रह रहा है, ఇప్పుడు మీరు ఆంధ్రాలో ఉంటున్నారు. आंध्रा में गलती हो रहा है करके बोलने से काम नहीं होगा, ఆంధ్రాలో తప్పు జరుగుతున్నదని చెప్పినట్లయితే पूरा नहीं होगा. పూర్తిగా జరగదు. आंध्रा में वारंगल में गलती हो रहा है, ఆంధ్రాలో వరంగల్లో తప్పు జరుగుతున్నది అని చెప్పవచ్చు. तो वारंगल में रहते हुए वारंगल में गलती होने से मालूम नहीं होता. వరంగల్లో ఉంటూ వరంగల్లోనే తప్పు జరుగుతున్నదని చెప్తే
पूरा नहीं होता है। పూర్తి నెరవేరదు. वारंगल में गनपुर में गलती होता है बोलना है। వరంగల్లో ఉన్న గన్పూర్లో జరుగుతుందని చెప్పవచ్చు. समझ में आया? అర్థమవుతుంది అండి? मेरे बात आपको समझ में आ रहा నా है? యొక్క మాట మీకు అర్థమవుతున్నాయి? गनपुर में आकर बोलते गनपुर में गलती होता है बोलने से काम नहीं बनेगा। గన్పూర్లో ఉంటే గన్పూర్లో తప్పు జరుగుతుందని చెప్పితే పూర్తి పని జరగదు. गनपुर में फलाना लाइन में गलती होता है बोलना है, గన్పూర్లో పలాని యొక్క కాలనీలో ఇది జరుగుతుందని చెప్పాలి. तभी ठीक होता है। అప్పుడు సరిగా జరుగుతుంది. इसी मुताबिक शैतान के डिपार्टमेंट के अंदर जाना है। అదే ప్రకారంగా సాతాన్ యొక్క సమూహం లోపలికి వెళ్ళాలి. कौन क्या कर रहा है करके मालूम होना है। ఎవరు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. अभी समझ लो गनपुर में एक गलती हो रहा है। ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, గన్పూర్లో ఒక సమస్య జరుగుతున్నది. वारंगल में रह कर बोलने से गनपुर में गलती होता है करके बोलेगा, వరంగల్లో ఉంటూ గన్పూర్లో गलती है करके बोल सकता है। తప్పు జరుగుతుందని చెప్పవచ్చు. आंध्रा में रहकर बोल सकते वरंगल में गलती हो सकता है। ఆంధ్రాలో ఉంటూ వరంగల్లో తప్పు జరుగుతుందని చెప్పవచ్చు. इंडिया में रहकर आंध्रा में गलती होता है करके बोल सकता है। భారతదేశంలో ఉంటూ ఆంధ్రాలో తప్పు జరుగుతుందని చెప్పవచ్చు. अमेरिका में रहकर इंडिया में गलती होता है बोल सकता है। అమెరికాలో ఉండి భారతదేశంలో తప్పు జరుగుతుందని చెప్పవచ్చు. समझ में आया आपको? कितने लोगों की बात क्लियर समझ में आया? ఎంతమందికి ఈ యొక్క మాట అర్థమైందండి? हम शैतान 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 बोलने से शैतान क्या सोचेगा? మనం సైతాన్ 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 అంటే సాతానుడు ఏ విధంగా ఆలోచిస్తాడు? इनको हमारे बारे में कुछ भी मालूम नहीं है। ఈయనకు అసలు నా విషయమే తెలియదు. ये सिर्फ अंधा गोली मारता है। గుడ్డివాడు గోళీలు గుడ్డివాడు తూటాలతో పేలుస్తున్నాడు అనుకుంటారు. हाँ, अंधा गोली मारता है। గుడ్డివాడు గోళీలు విసిరేస్తున్నాడు అనుకుంటారు. इनको किधर भी पौलुस इसलिए बोलता है मैं हवा में नहीं पीटता हूँ। నేను గాలిని కొడతలేను అంటున్నాడు పౌలు. पहला कोरिन्थी 9:26 पढ़कर समाप्त करेंगे। మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:26 9వ అధ్యాయము 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వారి వల్ల పరిగెత్తు వారిని కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట లేదు. हाँ, हवा में मारने के जैसा नहीं मारता हूँ। నేను గాలిని కొట్టినట్టు పోట్లాడుట లేదు. शैतान का दूत को पहचान कर उनके नाम लेकर लड़ते समय वो काम जाता है। సాతాను యొక్క దూతలను దొరకబట్టి వాని పేరును అడిగి అప్పుడు వానితోటి పోరాటం జరిగించాలి. जब आप उसका पहचान कर लड़ाई लड़ेगा तो वो आपसे डरेगा। ఎప్పుడు మీరు వాని గుర్తించి వానితోటి పోరాడతారో అప్పుడు వాడు మనతోటి పోరాడతాడు. उनके साथ जय पा सकता है। అప్పుడు వానిపైన మనం జయాన్ని పొందవచ్చు. समझ आया? ఇప్పుడు అర్థమవుతున్నాయా? इसलिए इस बात को गहराई से जानना है। అందుకని ఈ యొక్క విషయాన్ని మీరు లోతుగా నేర్చుకోవాలి. शैतान आपको इस ना समझने के लिए बहुत कोशिश करेगा। సైతాను ఇది అర్థం కాకుండా ఎన్నో ఆటంకాలు చేస్తాడు. इसलिए यीशु रक्तम जयम बोलकर कल तैयारी के साथ आना। అందుకని యేసు రక్తం చేయము అనుకుంటూ మీరు రేపు సిద్ధపడి రండి. अभी प्रभु का दास प्रार्थना करके आज का समाप्त करेंगे। बोलो। ఇప్పుడు మన మధ్యలో ఉన్న దేవుని దాసులు ప్రార్థన చేసి ఈ యొక్క సభను ముగిస్తారు.